దేవుని యొక్క వాక్యము ప్రభు వినడానికి సహాయం చేశారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నామండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకండి అని అన్నాడు ప్రియులారా. విశ్వాస విషయంలో మొహమాటం గలవారుగా ఎందుకు ఉండకూడదంటే, మనము లోకంలో మరి దరిద్రులుగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంటే భాగ్యవంతులుగా చేశాడు. ఏం చేశాడు? భాగ్యవంతులుగా చేశాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకున్నాడు ప్రియులారా. ఆయన రాజ్యము ఉంది. పరలోక రాజ్యాన్ని గురించి, రాజ్యం కొరకు ఆ వ్యత్యాసం తెలిస్తే పరలోక రాజ్యములో ఉన్న ఆ యొక్క ఆనందము, ఆ రాజ్యంలో ఉన్న సంతోషం ఏంటో మీకు తెలుస్తుంది ప్రియులారా. ఆలోచించండి. ప్రసాద్ గారు వింటున్నారా? ఓకే. ఆ రాజ్యంలో ఉన్న మీకు ఆ సంతోషము, ఆ ఆనందము తెలుస్తుంది అనమాట. ఆ రాజ్యమునకు వారసులుగా చేశాడు. పరలోక రాజ్యాన్ని యొక్క ఆ రాజ్యానికి రాజులు ఎవరంటే, ఆ రాజ్యాన్ని జీవితం, స్వాస్థ్యం అనుభవించవలసిన వారు ఎవరనంటే అది ఆయన పిల్లలు మాత్రమే, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మాత్రమే అనుభవించగలుగుతారు. తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఎవరు అనుభవించాలంటే వారికి పుట్టినటువంటి పిల్లలు అనుభవించాలి ప్రియులారా. పరలోక రాజ్యములో ఉన్న ఆనందాన్ని, రాజ్యములో ఉన్న సంతోషాన్ని ఎవరు అనుభవించాలంటే ఆయన పిల్లలు మాత్రమే అనుభవించాలి. కాబట్టి ఆలోచించండి. మనము ఆదాం పిల్లలంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము పిల్లరా 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ప్రియులారా చూడండి, ప్రభు ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. ఒకప్పుడు ఆదాము యొక్క పాపములో ఉన్నప్పుడు, ఆదాము యొక్క ఉద్దేశాలు లోకములో ఉన్నప్పుడు మనము లోకాస్తులము, అపవాది పిల్లలం ప్రియులారా. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాసము ద్వారా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అని రాయబడింది ప్రియులారా. మనము ఎప్పుడైతే యేసుప్రభు వారిని విశ్వసించామో, ఎప్పుడైతే యేసుప్రభు వారిని అంగీకరించామో, మనము మరి ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఇక శరీరేచ్ఛ వలన కానీ, మనస్సేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాము. మనము విశ్వాసం ద్వారా, ఆత్మ ద్వారా జన్మించినటువంటి కుమారులు ప్రియులారా. యేసు ప్రభు మనల్ని ఎలా చేశాడంటే భాగ్యవంతులుగా చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో చేశాడంటే, రోమపత్రిక ఎలాంటి పరిస్థితుల్లో చేశాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. 8వ అధ్యాయము 6వ వచనం అండి. రోమపత్రిక 5వ అధ్యాయం అండి. రోమపత్రిక 5వ అధ్యాయము మరి రాయబడినటువంటి మాటను బట్టి 6వ వచనం అండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. చూడండి, మన పరిస్థితి ఏంటంటే ప్రియులరా, మనము బలహీనులుగా ఉన్నప్పుడు, మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు,
ఏమండి, మనం పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు యుక్త కాలమున ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రియులారా. ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడంటే మరి కుమారులుగా చేశాడు, మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. కాబట్టి మనం ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే భాగ్యవంతులుగానే కనపడాలి. మనము ఎక్కడున్నా సరే మనము కుమారుణ్ణి ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి ప్రియులారా. పేతురు అంటారు, మేము యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వాలనుకునేవారు మేము. అపోస్తులు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారంట? పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారంట ప్రియులారా. యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చారంటండి అపోస్తులు. కాబట్టి మొహమాటం లేని వారుగా ఉన్నారు. ఒకసారి చూడండి, మనం ఎక్కడైనా సరే మొహమాటము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు రాదు ప్రియులారా. ఎందుకంటే మనము యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు, వాగ్దానం కలిగినటువంటి ఆత్మను మనము ముద్రింపబడిన వారు. మొహమాటం ఉండదండి. ఇప్పుడు నేను ఇలా అంటున్నాను చూడండి, తండ్రికి పుట్టినటువంటి పిల్లలు మరి ఎవరైనా తండ్రిని మా డాడీ అని, మా మమ్మీ అని, మా నాన్నగారని ఒప్పుకుంటారు. ఇది ఒప్పుకోలే. తండ్రిని మా నాన్నగారు కాదు, ఏదో పనోడు అని అంటున్నాడు అనుకోండి, తల్లిని ఏదో పని మనిషి కింద చూస్తూ ఒప్పుకోవటం లేదనుకోండి, అతని వ్యత్యాసం వేరేగా ఉంది, అతని జీవితం వేరేగా ఉంది ప్రియులారా. ఆలోచించండి. అయితే ఎవరు కూడా అలా ఉండరు. కలిగినటువంటి పిల్లలు మా డాడీ మా మమ్మీ అని ఒప్పుకుంటారు. కనుక ప్రియులారా, ఎందుకంటే మనము యేసుప్రభు వారి గురించి ఒప్పుకోవాల్సినటువంటి ఆ యొక్క విశ్వాసంలో మనం ఉన్నాం. ఒకసారి అపోస్తుల కార్యములు చూడండి, 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం అండి. ఈ మనుషులు చదువుతున్నారండి ఎవరైనా? ఈ మనుషులను మనమేమి చేసి వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియలు నా ఆత్మని యెరూషలేములో కాపురమున్న వారి 20వ వచనం చదువుతున్నానండి. 20వ వచనం, ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనాను మీరు మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకునిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు అని పేతురు యోహానులతో అంటున్నారు ప్రియులారా. ఏమంటారంటే, మీరు యేసు ప్రభు నామమున మాట్లాడకూడదు అంటే ఏంటంట? యేసు క్రీస్తు గురించి మీరు మాట్లాడకూడదు, యేసు ప్రభు నామమున మీరు మాట్లాడకూడదు. ఏ నామమున మాట్లాడినా పర్వాలేదు ప్రియులారా. అక్కడ మాట మీరు ఆలోచించండి, ఎంత విచిత్రంగా అపవాది వాడి యొక్క యుక్తి ప్రదర్శిస్తున్నాడో ఒకసారి చూడండి. మీరు యేసు నామమును పెట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. యేసు నామాన్ని మాట్లాడితే, యేసు ప్రభు నామమును ప్రకటిస్తే, యేసుని గురించి చెప్తే వినివారికి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది ప్రియులారా. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడన్నమాట అండి. వినుట చాలా వింటాం మనము, కానీ క్రీస్తుని గురించిన మాట వింటేనే మనకి విశ్వాసం అనేది వస్తుంది ప్రియులారా. అందుకనే అపవాదిగాడు ఏం చేస్తాడంటే, వినుటికి బదులు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి అక్కడ ఏం పెట్టాడంటే వాక్చాతుర్యము ప్రకటిస్తున్నాడు. బోధకుల్లోనికి వెళ్ళిపోయి వాక్చాతుర్యాన్ని ప్రకటించేటట్టుగా చేస్తున్నాడు. మనుషుల జ్ఞానాన్ని, అంటే మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన ఆచారాలను వాడు సేవకులలో ఉండే ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా జ్ఞానయుక్తమైన తీయని మాటలో, ఏమండి, కల్పనా కథలో,
ఈ మాట ప్రకటిస్తే వీటిని ప్రకటించే వారికి అపవాది ప్రోత్సహిస్తున్నాడు. ఈ ప్రకటించే కల్పనా కథలో తీయని మాటలు ప్రకటించే వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవు ప్రియులారా. వీటికి ఏమి ఆటంకాలు ఉండవు, ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ గుర్తుపెట్టుకోండి, వాటి వలన వినేవారికి రక్షణ రాదు. గుర్తుపెట్టుకోండి, వినేవారికి రక్షణ రాదు. రక్షణ అంటే రోమపత్రిక రక్షణ అంటే రోమపత్రిక. ప్రియులారా ఆలోచించండి, రోమపత్రిక అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే, యేసు ప్రభువుని పునరుద్ధానాన్ని ఒప్పుకుంటే హృదయంలో రక్షణ కలుగుతుంది అన్నాడు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షణ కలుగుతుందని దేవుడు చెప్పాడు ప్రియులారా. ఏమండి, అందుచేతన యేసు ప్రభువారి గురించి వింటే, యేసు ప్రభువారి గురించి ఒప్పుకుంటే హృదయంలో విశ్వాసం రక్షణ కలుగుతుంది, అంటే ఆత్మ రక్షించబడుతుంది. ప్రియులారా ఆలోచించండి, రక్షణ పొందిన వారికి క్రీస్తుని ప్రకటిస్తే రక్షణ పొందిన వారు జీవిస్తారన్నమాట. నేను 2 విధాలుగా చెప్పాను పాయింట్లు. చెప్పండి. ఇప్పుడు అన్యజనులకు ఏం చెప్పాలంటే, క్రీస్తుని ప్రకటించడం వలన, వాళ్ళ క్రీస్తుని ఒప్పుకోవడం వలన వాళ్ళ హృదయంలో విశ్వసిస్తారు. హృదయంలో విశ్వసించడం వలన వాళ్ళ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఆ వ్యక్తి, ఆ విశ్వాసి సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆ విశ్వాసికి క్రీస్తుని ప్రకటిస్తే ఆ వ్యక్తి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాడన్నమాట అండి. అదే మాట పేతురు మొదటి పత్రిక, మరి ఇందాక ఇంతకు ముందు మనం చదువుకున్నాం, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల దుష్టాత్మను, కపటమును, వేషధారణ, అసూయ మీ నోట బూతులను మానుదురు అన్నాడు. ఇది జీవితం మాట అండి. ఇది శరీరానికి రక్షణ మాట అండి. శరీరంలో పాపం అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తాడన్నమాట ప్రభు దయాళుడని రుచి చూస్తే. యేసు ప్రభు గురించి వింటే, యేసు ప్రభు గురించి రుచి చూస్తే ఇలా ఉంటాడన్నమాట. అందుకనే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 20వ వచనంలో వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభు నామమున మీరు ఎంత మాత్రమో మాట్లాడకూడదు అని అంటున్నారు ప్రియులారా. ఇప్పుడు కూడా ఈరోజు సంఘాలలో అపవాది ఎలా చేశాడంటే యేసు ప్రభు గురించి మాట్లాడకుండా చేశాడు. ఎలా చేశాడు? యేసు ప్రభు గురించి మాట్లాడకుండా చేశాడు ప్రియులారా. మన ప్రియులు మేము మాట్లాడుకున్నాం. అదేంటంటే, ఈరోజు సంఘాలలో సువార్త మొరుగైంది. ప్రసాద్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది ప్రియులారా. అదేంటంటే చెప్పమంటారా? ప్రసాద్ గారు ఆయన కొంచెం పత్రికలు చదివి దాన్ని ఏమంటారు, ఆయన వాక్యం చెప్పే ఆసక్తి, కొన్ని ఆత్మలు రక్షించాలి, నేను దేవుని పనిలో ఉండాలన్న ఒక ఆలోచన తపనతో ఉన్నారు కాబట్టి ఆయనకి అర్థమైంది ప్రియులారా. ఆయనకి గ్రహింపు ప్రభు ఇచ్చాడు. మేము మాట్లాడుకున్నది ఏంటంటే, ఈరోజు సంఘాలలోని సువార్త మొరుగైంది, క్రీస్తు మొరుగైంది. మనుషులు కనిపిస్తూ ఉన్నారన్నమాట తెరల మీద. మనుషులు తెరల మీద కనపడితే, మనుషులు గణపరచబడితే వినే వాళ్ళకి విశ్వాసం రాదు ప్రియులారా. ఆలోచించండి, అది వినే వాళ్ళకి రక్షణ రాదు. ఒకవేళ రక్షణ పొందుకుని ఉన్నా వాళ్ళు జీవించరాలో, జీవితం ఉండదు. ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, ఈరోజు చర్చిలలో కానీ యేసుక్రీస్తు నామం ప్రకటించబడతలేదు మాట అండి. అంటే ఏం చేస్తున్నారంటే, ఏదో మొహమాటానికి సంఘాస్తులు అయితే చర్చికి ఏదో పాస్టర్ గారు రమ్మన్నారని వెళ్ళడమో, ఏమండి ఏదో కాసేపు కూర్చోవడానికి వెళ్ళడమో ఇలా జరుగుతుంది. కానీ మొహమాటం కొలిది వెళ్తున్నారే తప్ప నిజంగా యేసు ప్రభు నా పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, నేను పాపిని, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేశాడు అన్న నిశ్చయత చెప్పిన ఈరోజు విశ్వాసులు వెళ్ళడం లేదు, విశ్వాసులు గ్రహించడం లేదు. ఇప్పుడు బోధించే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే మొహమాటానికి అంతా ఏదన్నా ఈ మాట గద్దిస్తే
ఆ వ్యక్తి మళ్ళీ నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడమో, లేకపోతే నా సంఘంలోంచి వెళ్ళిపోతాడమో, అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చూసారా, అంత మొహమాటమే. ఒకవేళ గట్టిగా మాట్లాడితే దశమ భాగం ఇవ్వడమో, లేకపోతే మా సంఘం నుంచి వెళ్ళిపోతా, ఈ భయంతో బోధిస్తున్నారు. యేసుప్రభు అలా బోధించలేదు. యేసుప్రభు అలా బోధించలేదు ప్రియులారా. ఆయన ఎలా ఆయన మొహమాటం లేనివాడుగా ఉన్నాడని రాయబడింది బైబిల్లో. మొహమాటం లేని బోధకుడు ప్రియులారా. ఆయన బోధ విషయంలో, వాక్యం విషయంలో రాజీ పడలేదు. ఆయన మొహమాటం లేనివాడుగా బోధించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించినా అని అన్నాడు ప్రియులారా. ఆయన పాపము లేనివాడైనా, ఆయన పాపం లేనివాడండి. ఎంత పాపం లేనివాడంటే ఎబ్రీ పత్రికలో ఉంది, ఆయన పవిత్రుడు, నిష్కలమషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. ఇప్పుడు ఈ మాటని చాలా మంది టీవీ 9లో ఇంటర్వ్యూ చేస్తున్నారు సేవకుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఏమంటే మీరు పరిశుద్ధులా అని అంటే, మీరు పవిత్రులా అని అంటే, మేము పవిత్రులం కాదండి, మేము పరిశుద్ధులం కాదండి. మరి పరిశుద్ధులు ఎవరండి? మరి నీతిమంతులు ఎవరండి అని అంటే, యేసు ప్రభు తప్ప నీతిమంతుడు ఎవడో లేడండి అని చెప్తూ ఉంటారు. ఇదా చెప్పాల్సింది? యోహాను పత్రిక 4:17 యేసు ప్రభు ఏమన్నాడు? నేను ఎట్టివాడునో మీరు కూడా ఈ లోకములో అట్టువారుగా ఉందిరని భరోసా ఇచ్చాడు ప్రియులారా ఆయన పిల్లలకి. పులి కొడుపున పులే పుడుతుంది, కాకి కాకి పిల్ల పుడుతుంది, సింహానికే సింహమే పుడుతుంది, రాజుకి రాజే పుడతాడు ప్రియులారా. ఆలోచించండి, మనం ఎవరము? యేసుక్రీస్తు ఆయన రక్తములో కడగబడినటువంటి రాజులైన యాజక సమూహము. కానీ మీడియాలో ఏం చేస్తున్నారంటే, పెద్ద పెద్ద పాస్టర్లే మీడియాలో ఏం చేస్తున్నారంటే పిల్లిల్లాగా మాట్లాడుతున్నారు, మొహమాటం కొలిది మాట్లాడుతున్నారు. అక్కడ అది ఉన్న సార్వత్రిక సంఘము, ఒక కుటుంబము. దానిలోకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వీళ్ళు తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నారు. ఆ క్రాంతి గారు ఉన్నారు కదా, క్రాంతి గారు ఏం చేస్తారు? పాస్టర్లందరిని కూర్చోబెట్టి మీరు పరిశుద్ధులా, మీరు నీతిమంతులు అంటే ఏం చేస్తున్నారు? మేము పరిశుద్ధులం కాదు, మేము నీతిమంతులు కాదని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. చెప్పండి, అంటే మొహమాటమే కదా. యేసుక్రీస్తు నీ రక్తంలో కడిగి నిన్ను సదాకాలానికి పరిశుద్ధుడిగా చేశాడు, నీతిమంతుడిగా చేశాడు, కుమారుడుగా చేశాడు. నువ్వు ఎందుకు ఒప్పుకోపోలే? వీళ్ళని ఆలోచించండి, ఎందుకు ఒప్పుకోపోవాలి? చూడండి, చాలా మంది ఇలాగ. కానీ పేతురు అలా అనలేదు. పేతురు ఏమన్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 4:20 వీళ్ళు యేసు ప్రభు నామమును ప్రకటించకూడదు అన్నారు. కానీ పేతురు ఏమన్నాడు చూడండి 19 బోధింపకు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. పేతురు యోహానులు ఏమన్నారంటే, దేవుని మాట వినాలా మేము? మీ మాట వినాలా? మాకు అధికారం ఎవరిచ్చారు? మాకు అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మాకు ఈ అధికారం ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడని పేతురు మొహమాటం లేకుండా నిర్భయముగా చెప్తున్నాడు ప్రియులారా. ఆలోచించండి. అంటే మనుషుల మాట విన్నామనుకోండి, అది ఏమవుతుందంటే ప్రియులారా, అది నిజంగా యేసుక్రీస్తుని ప్రకటించలేరండి. యేసుక్రీస్తుని ప్రకటించలేరు. యేసుక్రీస్తుని ప్రకటించకపోతే ఇనే వ్యక్తికి, అన్యజనుడికి రక్షణ రాదు. రక్షణ పొందిన వారికి జీవితం రాదు ప్రియులారా. యేసు ప్రభు విషయంలో మొహమాటం లేని వారుగా బోధించాలి. దేవుడు చెప్పినటువంటి మాటను, దేవుడు చెప్పే మాట విషయంలో మొహమాటం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు ప్రియులారా. ఒకవేళ అపనమ్మకం ఉంటేనంటే ఆ వ్యక్తి ఏమైపోతున్నాడంటే, ఒకసారి యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1:6
యాకోబు పత్రిక 1:6 చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో మాట్లాడవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సందేహించేవాడు, అపనమ్మకంగా ఉన్నవాడు, క్రీస్తుని గురించి ప్రకటించే విషయంలో సందేహించేవాడు, అపనమ్మకంగా ఉన్నవాడు, మొహమాటం ఉన్నవాడు ఏం చేస్తాడంట? గాలి చేత రేపబడిన సముద్రము తరంగములను పోలి ఉన్నాడంట. ప్రియులారా, ఆలోచించండి. అంటే కెరటము ఎత్తులో వస్తుంది, ఆ కెరటం ఏమైపోద్దంటే ఒక్కసారే అణిగిపోద్ది అంతే. ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు అలాగే ఉన్నారు ప్రియులారా. ఉబ్బింగిపోతున్నారు. అబ్బో చాలా బాగుంది, ప్రసంగం చాలా బాగుంది, అద్భుతం అని ఏం చేస్తున్నారంటే ఆ క్రీస్తు గురించే చెప్పలేకపోతున్నారు. ప్రభు నన్ను నీతిమంతుడిగా చేశాడు, ప్రభు నన్ను, వినండి ప్రసాద్ గారు, అర్థం ఉందంటే అర్థంలో చూసుకుందరి మీ మొఖం. ఓకే, రైట్. ఏమండి, ప్రభు నీతిమంతుడిగా, ఆయన రక్తం ద్వారా నన్ను నీతిమంతుడిగా చేశాడు, ఉగ్రతలో నుండి నన్ను విడిపించాడు, నన్ను పరిశుద్ధుడిగా చేశాడు, నన్ను కుమారుడిగా చేశాడు. నేను చెప్పిన అనే రిఫరెన్స్లు ప్రియులారా. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మొహమాటం అంటున్నాడు ప్రియులారా. వీళ్ళు గాలి చేత రేపబడిన పోలిన వారు మాట. తర్వాత ఇక్కడ అన్నాడు చూడండి, దాని కింద వచ్చిన చూడండి, 7వ వచనము. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరికినని తలంచుకునరాదు. అస్థిరుడు అన్నాడు. చెప్పండి, అస్థిరుడు అంటే ఏంటి? 2 మనసుల మాట అండి. అస్థిరుడు అంటే ఏంటి? 2 మనసుల మాట. పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయంట? 2 నాలుకలు ఉంటాయంట పిల్ల. కాబట్టి అస్థిరుడు అంటే స్థిరత్వం లేనివాడని అర్థం. స్థిరంగా ఉండాలి. స్థిరత్వం లేని వాడికి ఆయన పని మీద ఇతరులకు బోధించడానికి తిమోతి నమ్మకమైన వారిని ఎంచు. ఈ వాక్యాన్ని చెప్పాలంటే నమ్మకం ఉండాలి ప్రియులారా. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటారన్నమాట. పరిశుద్ధంగా జీవిస్తారు, పవిత్రంగా జీవిస్తారు. దానిలోంచి క్రీస్తు గురించి ప్రకటించాలి. అది కోరుకుంటున్నాడు ఇక్కడ. విశ్వాసం లేకపోతే పరిశుద్ధులుగా ఉండలేరు. విశ్వాసం లేకపోతే నీతిమంతులుగా ఉండలేరు. వీళ్ళని ఆలోచించండి. కాబట్టి మనం అస్థిరులు కాదు, మనం స్థిరత్వం కలిగిన వారు. మనం అక్కడ కూడా చెప్పాడు ప్రియులారా, కొరింథీ పత్రికలో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎలా ఉండమన్నాడట? ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదంట. ప్రియులారా, ఆలోచించండి. మీరు దేని నిమిత్తం పడుతున్నారు ప్రయాస? ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదని చెప్తున్నాడు ప్రియులారా. దానికి ఎలా అర్థమవుతుంది? మీకు ఎలా అర్థమవుతుంది? మీరు లోకములో వేటి కొరకైతే ప్రయాసపడుతున్నారో, ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మీరు ఆ విశ్వాసం గురించి ఒప్పుకోలేకపోతున్నారా? విశ్వాస విషయంలో మొహమాటం కలిగి ఉంటున్నారా? మీరు నిజంగా మీరు విశ్వాస విషయంలో మొహమాటం కలిగి ఉంటున్నారా? మీరు అస్థిరు. ఇలా ఆలోచించండి. మీ ప్రయాస అర్థమైపోద్దన్నమాట. మీ ప్రయాస అర్థమైపోద్ది.
ఆలోచించండి. మీ ప్రభునందు మీరు మొహమాటం లేని వారుగా ఉన్నారనుకోండి, ఈ ప్రయాస వ్యర్థం కాదు. మీరు ఎలా ఉంటారంటే స్థిరులను కదలను వారుగా ఉంటారు. అలా చెప్తున్నాడు ప్రియులారు, ఉండాలని చెప్తున్నాడు అన్నమాట. స్థిరంగా ఉండాలని చెప్తున్నాడు, కదలను వారుగా ఉండాలని చెప్తున్నాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులనై ఉండండి అని చెప్తున్నాడు. ప్రియులారా, అలాంటి వారి ప్రయాస వ్యర్థం కాదన్నమాట అండి. మీరు మొహమాటానికి వెళ్తే మీరు ఎంత కష్టపడినా సరేనండి, అది చివరికి ఏమవుతుందంటే అది వ్యర్థమైపోతుందని చెప్తున్నాడు ప్రియులారా, ఆలోచించండి. ఇంకా తిమోతి మొదటి పత్రిక చూడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 2వ వచనం చదువుతున్నాడు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇలా ఎవరికి అప్పమంటున్నాడంట? నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యం ఉండాలంట ప్రియులారా. ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన వారికి అప్పగింపుము. పని నమ్మకమైన వారికే ఆ పని, ఈ పరిచర్య వస్తుంది ప్రియులారా. స్థిరత్వం లేని వాళ్ళకి రాదన్నమాట అండి, అస్థిరులకు రాదన్నమాట అండి. పరిశుద్ధాత్మ నడిపింపు అస్థిరులకు రాదు, స్థిరత్వం లేని వాళ్ళకి రాదు ప్రియులారా. ఏమంటే సందేహంలో ఉన్న వాళ్ళకి రాదు, యేసుక్రీస్తు గురించి ఒప్పుకోలేని వాళ్ళ గురించి ఈ యొక్క అప్రత్యక్షత రాదు ప్రియులారా, ఆలోచించండి. అందుకనే నిజంగా 26, 27వ తారీఖులో ప్రభు దేవుని ప్రత్యక్షత కూడికలు 26, 27 తారీఖులలో గండ్రెల్లో 2 రోజులు మీటింగ్స్ పెట్టాం ప్రియులారా. ఉదయము అదేవిధంగా సాయంకాలం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆయన పని ఎవరికి అప్పగించాలనుకుంటున్నాడంటే సామర్థ్యం గల వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. సామర్థ్యం లేని వాళ్ళకి ఇవ్వాలని దేవుడు అనుకోవటం లేదు ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే నా వలన వినిన సంగతులను. పేతురు గారు పౌలు గారి నుండి ఎలాంటి సంగతులు వస్తాయి? పౌలు గారు కల్పనా కథలు చెప్తాడా? పౌలు గారు వాక్చాతుర్యాన్ని అల్లాడా? పౌలు గారు భిన్నమైన సువార్తను ప్రకటించాడా? అంటే ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడా? పౌలు గారు తీయని మాటల వల్లే అల్లాడా? అల్లదు ప్రియులారా. నా వలన వినిన సంగతులు. తిమోతి, ఇదిగో ఈ సంగతులు ఎవరైతే బోధిస్తారో అలాంటి వారికి సామర్థ్యం గలవారు అని గుర్తించి వాళ్ళకి అధికారం ఇయ్యి అన్నాడు ప్రియులారా. ఎందుకంటే పేతురు గారితో, పేతురు యోహానులతో ఏమన్నారు? యేసు ప్రభు నామమును ప్రకటించవద్దు, మీరు ఏ నామమునన్నా ప్రకటించుకోండి, యేసు ప్రభు నామమును ప్రకటించొద్దు. మీరు కల్పనా కథలా ప్రకటించుకోండి, తీయని మాటలా ప్రకటించుకోండి, వాక్చాతుర్యమా ప్రకటించుకోండి, మనుషుల జ్ఞానమా ప్రకటించుకోండి, ఆచారాలా ప్రకటించుకోండి. ఆలోచించండి. ఇవన్నీ ఆ అపవాది గారు చెప్తున్నాడు. ఈయన ఏమైతే ప్రకటించుకుంటారో ఆయన్ని ప్రకటించుకోండి, కానీ యేసు ప్రభు నామను మాత్రం మీరు ప్రకటించవద్దు, యేసు ప్రభు నామను మీరు ప్రకటించవద్దని అపవాది గారు చెప్తున్నాడు ప్రియులారా, ఆలోచించండి. అందుకని యేసు ప్రభుని మొహమాటం లేని వారుగా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని దేవుడు ఎంచుతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు ప్రియులారా. యేసు ప్రభు వారి మీద విషయంలోనే మీరు అపనమ్మకంగా ఉంటే మాత్రము ప్రియులారా అది తీరని లోటుకు తీసుకొస్తుంది అన్నమాట. అంటే మీరు సిగ్గుపరిచి పడిపోతారన్నమాట. ఎంత సిగ్గు అంటే ఒకసారి యోహాను సువార్త చూడండి. యోహాను ప్రియులారా లూకా సువార్త చూడండి. లూకా సువార్త
లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము మరి రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా 9వ వచనం మాట అండి. 8, 9 వచనాల్లో ఏంటంటే యాజక ధర్మము చెప్పిన లూకా సువార్త 1వ అధ్యాయం 8, 9 వచనాలు మీరు పూర్తిగా చదవండి. యాజక మర్యాద చెప్పిన ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. జకరియా వంతు వచ్చిందన్నమాట అండి. ధూప సమయం ముందు ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడైను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కనెను. అతనికి యోహాను అను పేరు పెట్టిదువు అని అన్నాడు ప్రియుల. అయితే జకరియా ఏమంటున్నాడో చూడండి. 18వ వచనం. జకరియా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. చూసారా ఎలా చెప్తున్నాడో? ఇంతకేనేమో బయటమో ప్రార్థన జరుగుతుంది, లోపడమో యాజకత్వం చేస్తున్నాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నది ఎందుకు? కుమారుడు కొరకే ప్రార్థన చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థనకే ప్రత్యక్షత అంటే సమాచారం వచ్చింది. జకరియా, భయపడకో, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికే యోహాను అని పేరు పెడతావని దేవదూత చెబుతుంటే ఇప్పుడు అపనమ్మకంతో మాట్లాడుతున్నాడు. ఎవరో? జకరియా. నేను ముసలివాడినే, నా భార్య బహు వృద్ధురాలే అని అంటున్నాడు. ప్రియులారా, నమ్మడం లేదు. ఈ రోజు కూడా చాలా మంది దేవుని మాట విషయంలోనూ, పరలోకం విషయంలోనూ, జీవితం విషయంలోనూ మొహమాటం లేని వారుగానే ఉన్నారు, మొహమాటంతోనే ఉన్నారు ప్రియులారా. ఇలాంటి వాళ్ళకి కాలం, సమయం వృధా అవుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది రక్షణ పొందుకున్నారు, జీవితం లేదు, అలాగా గైడెంతల్లో తిరుగుతున్నారు. వాళ్ళకి జీవితం లేక ప్రియులారా దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. యాకోబు పత్రికలో అదే చెప్పాడు. దేవుని వద్దకే వచ్చేవాడు విశ్వాసంతో అడగవాలని అన్నాడు. సందేహించి అడిగేవాడు గాలి చేత రేపవాడు సముద్ర కెరటములను పోలి ఉన్నాడు అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. అతడు దేవుని కార్యాలు పొందుకోవటంలో ఆశలు వదులుకోమన్నాడు. అక్కడ ఆశలు వదిలేసుకోమన్నాడు. ఇక్కడ ప్రియులారా, అయితే జకరియాకి వాగ్దానం ఉంది కాబట్టి, దేవుని మాట వచ్చింది కాబట్టి, ప్రభువే మాట్లాడాడు కాబట్టి, ఇతడు నమ్మకపోయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే చూడండి ప్రియులారా, మాట ఎలా చెప్తున్నాడో. 21వ వచనం. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టిచుండి 22వ వచనం అండి. అతడు వెలపలకి వచ్చినప్పుడు వారితో మాట్లాడక పోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని ప్రజలు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజులు చేయించు మోగువాడై ఉండును. ఏం చేస్తున్నాడు? మాట్లాడలేకపోతున్నాడు, మోగోడైపోయాడు. ఎందుకు అయిపోయాడు మోగోడు? ఎందుకు అయిపోయాడంటే దేవుడు వాగ్దానం చేశాడు, ప్రభువు వాగ్దానం చేశాడు, ప్రభువు మాట్లాడాడు. ప్రభు మాట్లాడినటువంటి ఆ మాటను ఈ జకరియా నమ్మలేనందున మోగోడైపోయాడు ప్రియులారా. నమ్మలేనందున లేట్ అయింది. ఏమైందంటే అక్కడ మోగోడైపోయాడు అన్నమాట. ఈ రోజు కూడా ప్రభువు చెప్పినటువంటి మాటలను నమ్మలేని వారు వాళ్ళ మూగజీవులుగానే ఉన్నారు ప్రియులారా. ఆలోచించండి. ఇంకా ఏమన్నాడంటే 23వ వచనం. అతనికి సంజులు చేయించు మోగవాడై ఉండును. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళును. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిసబెతు గర్భవతి అయి మనుషుల్లో ఇలా ఆలోచించండి. తర్వాత
యోహాను పుడతాడనమాట. యోహానుకు పేరు పెట్టింది ఎవరంటే మరి ఎవరంటే జకరియా ప్రియుల. ఎలా పెట్టాడు? నోటితో పలికాడా? నోటితో పలకలేదు. పలక తెమ్మని పలక మీద రాశాడు మాట, యోహాను అని రాశాడు. మాట్లాడటానికి నోరు లేదు. అంటే ప్రభు అన్నాడనమాట, నువ్వు నమ్మలేదు కాబట్టి చెప్పింది జరిగే వరకు నువ్వు మూగవాడువై ఉంటావు అని దేవదూత అన్నది ప్రియులారా. ఆలోచించండి. మొహమాటం లేని వాళ్ళుగా ఉండాలి. ఇంకో మాట నేను చెప్పి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను ప్రియులారా. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విన్నాడంట. యోహాను విని, రాబోవాడు నీవేనా, మేము మరొకని కొరకు కనిపెట్టవాలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యోహాను ఆలోచన మాట ఇది, పంపెను. అప్పుడు యేసుప్రభు వారిని అడుగుతున్నారన్నమాట. యేసుప్రభు వారు ఏమన్నారంటే 6వ వచనం, మరియు నా విషయమే అభ్యంతరపడనవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చును. ఇప్పుడు యోహాను ఎవరి విషయమే అభ్యంతరపడుతున్నాడు? యేసుప్రభు వారి విషయంలో అభ్యంతరపడుతున్నాడు ప్రియులారా. అభ్యంతరం వచ్చేసింది యోహానుకి. కాబట్టి ఏ విషయంలో నువ్వు అభ్యంతరం కలిగి ఉన్నా పర్వాలేదు, ఏ విషయంలో నువ్వు సందేహం ఉన్నా పర్వాలేదు, ఏ విషయంలో కూడా నువ్వు అపనమ్మకం కలిగి ఉన్నా పర్వాలేదు, కానీ యేసు ప్రభు విషయంలో నువ్వు అపనమ్మకం కలిగి ఉండకూడదు. యేసు ప్రభు విషయంలో నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే ఏ విషయంలోనూ కూడా అపనమ్మకం ఉండదు, సందేహం ఉండదు, మొహమాటం లేనివాడుగానే ఉంటావు ప్రియులారా. ఆలోచించండి. నేను అనేది అదే చెప్తున్నాను. ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు విషయంలో అపనమ్మకం కలిగి ఉంటున్నాడు. రాబోవాడు నీవేనా, ఇప్పుడు మరొకని కొరకు మేము ఎదురు చూడాలా అని అంటున్నాడు ప్రియులారా. మరి యోహానే ఏమన్నాడు యేసు ప్రభు వారి గురించి? ఇదిగో లోక పాపం మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన చెప్పులు మోయుటకు కూడా నాకు అర్హత లేదన్నాడు. ఇప్పుడు ఆ యోహానే ఏమంటున్నాడంటే అసలు రాబో వరకు మరొకరి కొరకు కనిపెట్టాలా మేము అని అపనమ్మకంతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏం మాట్లాడారంటే 11వ వచనం చూడండి ప్రియులరా. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే స్త్రీలు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరొకడు పుట్టలేదంట ప్రియులారా. ఆలోచించండి. అంటే స్త్రీలు కని వారిలో యోహాను వాగ్దానాన్ని పెట్టి పుట్టినవాడు. యోహాను వాగ్దానాన్ని పెట్టి పుట్టినవాడు ప్రియులారా. అయితే యోహాను ఇంత గొప్పవాడైనప్పటికీ 12వ వచనంలో ఏమన్నాడంటే అల్పుడైపోయాడు మాట అండి. బాప్తిస్మిచ్చి యోహాను దినములో మొదలుకొని ఇప్పుడు వరకు పరలోక రాజ్యం బలత్కారం, దానిపైన మాట 11వ వచనంలో స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రియులారా, ఈ మాటకి సందర్భము నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు పరలోక రాజ్యము, పరలోక రాజ్యాన్ని గురించి నేను యూట్యూబ్లో మాట్లాడాను ప్రియులారా. అది ఉంటుంది, దాని గురించి ఏనండి, ఆ వర్తమానం ఏనండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట అండి. ఇక్కడ యోహాను పరలోక రాజ్యములో అల్పుడుగా ఉన్నాడన్నమాట ప్రియులారా. అంటే సందేహాలు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా, అపనమ్మకం కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటే రాజ్యంలో అల్పులుగా ఉంటారన్నమాట ప్రియులారా. అంటే యేసుప్రభు వారిని యోహాను విశ్వసించాడు, కానీ మరొకరు కనిపెట్టాలని అపనమ్మకంతో మాట్లాడుతున్నాడు. అల్పుడైపోయాడు. అక్కడికే చాలా మంది అల్పులు ఉన్నారు.
కానీ ఇతను సందేహము, ఇతను అపనమ్మకం వలన ఇతను అల్పుడైపోయాడు ప్రియులారా. రాజ్యం అంటే సంఘము. రాజ్యం అంటే సంఘము. దీనికి పర్యాయ పదాలు మాట ప్రియులారా. ఈ రాజ్యంలో యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు అపనమ్మకంగా ఉండకూడదు, మొహమాటంతో ఉండకూడదు ప్రియులారా. మొహమాటానికి వెళ్ళకూడదు. ఆయన ఏదో చెప్తాడు, ఆయన ఏదో అనుకుంటాడు అని అనుకోకూడదు ప్రియులారా. సంఘానికి శిరస్సు ఎవరో? క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరో? క్రీస్తు ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5:23 చెప్పాడు కదా, భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ పిల్లలను ప్రేమించండి. భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు కదా. ఎందుకనంటే, ఎందుకు భర్తకు లోబడాలంటే, భర్తకి శిరస్సు క్రీస్తు, అలాగే నీ భార్యకి శిరస్సు క్రీస్తే. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. నువ్వు మొహమాటం లేనివాడుగా ఉంటే, నువ్వు సందేహాలు లేనివాడుగా ఉంటే నువ్వేం చేస్తావంటే నీ భార్యను నువ్వు ప్రేమిస్తావు, నీ భర్తకు నువ్వు లోబడతావు. ఎందుకంటే నీ భర్త లోబడుతున్నది నీ భర్తకు కాదు, నీ భర్తకు శిరసై ఉన్న క్రీస్తుకు లోబడుతున్నావు. అది గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో మొహమాటం లేదు. సంఘము గురించి, విశ్వాసం గురించి, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అది భార్య భర్తల గురించి కాదు ఆ సందర్భం. నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావంటే నీ భార్యని కాదు, ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ భార్యకి శిరసై ఉన్న క్రీస్తుని ప్రేమిస్తున్నావు. క్రీస్తుని పెట్టే కలిగినది తప్ప ప్రేమ, లోబడే మనస్సాక్షి క్రీస్తుని పెట్టే కలిగినది తప్ప నీకుగా వచ్చినది ఏం కాదు. ఎందుకంటే నువ్వు బలహీనుడువు, భక్తిహీనుడుగా, పాపిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రుడిగా చేశాడు. ఆయనని పెట్టి నువ్వు లోబడాలే తప్ప, ఆయనని పెట్టే నువ్వు ప్రేమించాలే తప్ప అది నీకుగా రాదు ప్రియులారా. కాబట్టి మనం ఎక్కడున్నామంటే సంఘములో, రాజ్యములో ఉన్నాం. రాజ్యంలో ఉన్న మనము రాజులైన యాజక సమూహముగానే ఉండాలే తప్ప మనము అపనమ్మకంగా ఉండాలని మనకి ఈ రక్షణ ఇవ్వలేదు ప్రియులారా మనం. కాబట్టి ఆలోచించండి. విశ్వాస విషయంలో మొహమాటం లేని వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి తలంపులు, అట్టి మనస్సాక్షి మొహమాటముగా యేసు ప్రభుని ప్రకటించడం విషయంలో మొహమాటం ఉండకుండును గాక, సందేహం ఉండకుండును గాక, అపనమ్మకం ఉండకుండును గాక. ప్రభు మిమ్మల్ని పేతురు, యోహానులు వాళ్ళు ఏమన్నారంటే, మేము దేవుని మాటను వాళ్ళు అన్నారు. అక్కడ దానిపైన ఏమన్నారంటే 20 వచనంలో 4 అపోస్తులు 4:20 వచనంలో యేసు నామమును ప్రకటించకూడదంటే వాళ్ళు ఏమన్నారంటే, మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? వీళ్ళ ఆలోచించండి. సమస్తం పరీక్షించి మేలైన దానిని ప్రభు చేపట్టమన్నాడు. ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. సమస్తము పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టుదురుగాక. ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకుందురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రియులారా, ఈ యొక్క సందేశము ఇది మీ బంధువులైన వాళ్ళకి, మీ స్నేహితులైన వాళ్ళకి, మీకు మొహమాటం లేకుండా, సందేహం లేకుండా మీరు పంపించండి. నిజంగా వాళ్ళు అన్యజనులు అయితే మిలుకుమని ఎలుగుతూ ఉన్న విశ్వాసం అయితే స్టాండర్డ్ అవుతుంది. వాళ్ళు అన్యజనులు అయితే రక్షణలోనికి వస్తారు, అంటే విశ్వాసంలోనికి వస్తారు. రక్షణ పొందిన విశ్వాసులు అయితే వాళ్ళ జీవితంలోనికి వస్తారు. ఈ వీడియో పంపించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే లైవ్ రావటం లేదు మాట. లైవ్ 50 మంది ఉంటేనే లైవ్ వస్తుంది ప్రియులరా. 50 మంది ఉంటే లైవ్ వస్తుంది. మరి 50 మంది అన్న ఉండాలి, 100 మంది అన్న ఉండాలన్నమాట లైవ్ రావడానికి. కాబట్టి లైవ్ ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరు కూడా 50 మంది 100 మంది వస్తే లైవ్ వస్తుంది. కాబట్టి లైవ్ వచ్చేటట్లు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని
ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా, ఆలోచించండి. మరి ప్రభు విషయంలో మొహమాటం లేని వారుగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయ కాలమున మీరు మాతో మాట్లాడిన విధానాన్ని పెట్టి మీకు వందనాలు దేవా. మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్నందుకే వందనాలు నాయనా. ఇదిగో నాయనా, మరి కూడి జూమ్లో కూడుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయనా. మంచి గ్రహింపు వాళ్ళకి దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. దేవానికి స్తోత్రాలు. ప్రియులు మరి ప్రసాద్ని పెట్టి, భార్యని పెట్టి, ఇంకా నాయనా మరి నాయన వాళ్ళ పేర్లు నాకు తెలీదు, కూడుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, సహాయం దయచేయమని, కృప చూపించమని, బలపరచమని. ఇగో పద్మ గారిని, నాగరాజుని ప్రభువా, ఇంకా అనేక మంది నా తండ్రి కూడుకున్నారు. వారందరికీ మంచి గ్రహింపు, నెమ్మది, విశ్రాంతిని దయచేయమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కూడుకుని ఇంతటితో ముగిస్తున్నాం. వందనాలు.